అందరికీ నమస్కారము. ఈరోజు దివ్యాంగుల కోసము మరియు మంచాన ఉన్న పేషెంట్ల కోసమని మరియు వృద్ధుల కోసమని టీటీడీ వారు ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చారు. సో దివ్యాంగులకి ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోని చేస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే భక్తుల సౌకర్యార్థము టీటీడీ వారు డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి అర్జిత సేవలు మరియు దర్శన టికెట్ల కోటాను విడుదల చేశారన్నమాట. ఈరోజు పొద్దున్నుంచే ఇది స్టార్ట్ అయ్యింది. అర్జిత సేవ టికెట్లను బుధవారం 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డీప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చును. లక్కీ డీప్ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపల రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోట విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకన్లు కోట విడుదల చేస్తారు. కాబట్టి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో లేదా దివ్యాంగులు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి విడుదల చేసే టోకన్స్ని అయితే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది గమనించుకోండి. తర్వాత 24వ తేదీన ఉదయం 10 గంటలకి డిసెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం ₹300 టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో అద్దెగదులు బుకింగ్ కోట విడుదల చేస్తారు. 27న ఉదయం 11 గంటలకు డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ కోటా విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ దేవస్థానమ్స్.ap.gov.in వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇదండి ఈ నెల అంటే డిసెంబర్ నెలలో తీసుకోవాల్సిన టికెట్స్ బుకింగ్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పాను. సో వికలాంగులకు కూడా ప్రత్యేక దర్శనం అయితే ఉంది, అది ఉచిత దర్శనం అయితే ఉంది. సో వికలాంగులు, దివ్యాంగులు కానీ మంచానికి ఉన్న వ్యాధిగ్రస్తులు కానీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానీ ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. దివ్యాంగులు, వృద్ధులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మా ఛానల్ ద్వారా అయితే మీకు అప్డేట్స్ అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. సో ఇంతగా మా ఛానల్ని ఆదరిస్తూ ఉన్నందుకు మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.